హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్టన్ అనే తమిళ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో వచ్చి జీవి ప్రకాష్, హీరోయిన్గా దివ్యభారతి నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి కమల ప్రకాష్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో పేరు కింగ్స్టన్ అన్నమాట. హీరో కింగ్స్టన్ ఒక పెద్ద స్మగ్లర్ దగ్గర పనిచేస్తుంటాడు. అయితే ఒకరోజు తను చేసే పని తనకు నచ్చక వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఊరుకున్న శాపాన్ని పోగొట్టాలనుకుంటాడు. అయితే వాళ్ళ ఊరికి ఒక శాపం ఉంటుంది అన్నమాట. సముద్రంలోకి వెళ్ళి ఎవరైనా చేపలు పట్టాలనుకుంటే చనిపోయి శవాలుగా వస్తుంటారు. దాంతో ఆ ఊళ్ళో వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టకుండా వేరే ఊళ్ళు సిటీలోకి వెళ్ళి పనిచేసి బతుకుతుంటారు. కొంతమంది స్మగ్లర్ దగ్గర స్మగ్లింగ్ అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. ఆ విషయం హీరోకి తెలిసి ఎలా అయినా అసలు ఆ శాపం నిజమేనా కాదా, నిజంగానే సముద్రంలో దెయ్యాలు ఉన్నాయా లేదా, అసలు సముద్రంలో ఉన్న బాక్స్ ఏంటిది అనేది కనుక్కోవడానికి హీరో ఫ్రెండ్స్ మొత్తం ఒక షిప్ వేసుకొని వెళ్తారన్నమాట. ఆ తర్వాత హీరోకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, సముద్రంలో లోపల ఉన్న బాక్స్ ఏంది, నిజంగానే వాళ్ళ ఊరికి శాపం ఉందా లేదా అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, చూడొచ్చు, వన్ టైం వాచబుల్, బాగానే ఉంది, యావరేజ్ అన్నమాట. మెయిన్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. మెయిన్ ఆ సముద్రం విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళకున్న తక్కువ బడ్జెట్లో కూడా విజువల్స్ చాలా బాగా చూపించారన్నమాట. మనకు ఫస్ట్ కొంచెం లవ్ స్టోరీ, ఆ స్మగ్లింగ్ అదంతా చూపిస్తాడు. సముద్రంలోకి వెళ్ళినాక హీరో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, అవి నేను అలా అలా సాల్వ్ చేయడం, తర్వాత క్లైమాక్స్కి నిజం తెలియడం అదంతా చూపిస్తారు. కొంచెం క్లైమాక్స్కి చూపించిన రీజన్ అనేది నాకు అంతగా అనిపించలేదు. కొంచెం ఎమోషనల్ కంటెంట్ అయితే అంతగా లేదు. హీరోయిన్ ఉంది కానీ పల్లె తను ఉన్నంత వరకు బాగా చేసింది. అలాగే హీరో ఫ్రెండ్స్ కూడా ఉన్నంత వరకు బాగా చేశారు. విలన్లు కూడా ఉన్నంత వరకు అయితే బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మెయిన్ సముద్రంలో వచ్చే సీన్లు అయితే నాకు బాగా నచ్చాయి. కాకపోతే కొంచెం ఇంకా అర్రర్ ఎలిమినెంట్, అదే కొంచెం భయపెట్టే సీన్ ఇంకా బాగా తీసుంటే చాలా బాగుండు అనిపించింది. జీవి ప్రకాష్ యాక్టింగ్ అయితే బాగా చేశాడు. అమాయకుడుగాను అంతా వాళ్ళ ఊరికి వచ్చే ప్రాబ్లం కనుక్కోవడానికి అక్కడ ఎమోషనల్, అలాగే వాళ్ళ మదర్తో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ బాగున్నాయి. కాకపోతే కొంచెం ఇంకా బాగా సస్పెన్స్ ఇంకా ఏమైనా క్రియేట్ చేస్తుంటే బాగుండు అనిపించింది. డైరెక్షన్ కూడా పర్లేదు, బాగుంది. తక్కువ బడ్జెట్లో అయినా బాగానే తీశారు. ఇలాంటి మూవీస్ ఎక్కువ హాలీవుడ్లలో వస్తుంటాయి, ఇలా సముద్రంలో దెయ్యాలు ఉండడం ఇలా అని. కానీ మనకు తమిళ్లో ఫస్ట్ టైం అన్నమాట తెలుగులోకి డబ్ చేశారు. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. నాకైతే పర్లేదు అనిపించింది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడాలంటే చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.